అయితే ఒక ఎప్పుడు నుంచో చెప్తున్నారు డాక్టర్ గారికి అయితే నాకు మళ్ళీ రాలేదు. నాకు మొన్న వచ్చింది, నా దృష్టికి వచ్చింది. అభిపే మొన్న వస్తే ఇమ్మీడియట్ గా స్పీడ్ గా చేసాం. మొన్నటికి బ్రేక్ అయిపోయింది. అదే అండి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు సీజ్ చేస్తారు. పెద్ద పని అయింది. పర్మిషన్ అయితే ఆ టైంలో వచ్చారండి. అప్పటి నుంచి దీని మీద ఎత్తే దీనికి కడతారండి. మనం డైరెక్ట్ లెటర్ ఇచ్చేయాలి. మొన్న మైనింగ్ కూడా పట్టుకున్నారండి ఇక్కడ. మైనింగ్ కూడా పట్టుకున్నారు. ఇలా వెళ్ళిపోవచ్చు కదా, ఇలా ఉందా దారి దిగడానికి? అదేంటి ఆగోయేటది? అదే మందేనా? హనుమాన్ జిల్లా ఉందా? ఇది హనుమాన్ జిల్లా ఉందా? ఏదో బీహార్ లోనే ఎక్కడో బొగ్గు గనుల్లో తీసినట్టుగా ఉంది. చుట్టుకోక చూస్తే దారి లేదండి. ఇక్కడ చూస్తే చెప్పండి. నేను నిన్నే చెప్పాను. నేను బాటలో ఇగో తిరిగి ఇలా ఎంత ఇది అదేంటి అదొక కొండ అండి. మళ్ళీ అలా కింద కూడా వచ్చేలేదు. కింద పైన వచ్చే ఇలా లేదంటే ఇలా తిప్పు. కింద పైన వచ్చేలేదు. అల్లిమెట్ట కదా? అల్లిమెట్ట అండి. పెద్ద పేరు వచ్చిందండి. ఎందుకంటే అండి గోదావరి ఇసుకలో ఉంటుందండి. పునాదులకి కాలకేంద్రం దిగిపోదు. ఇది చాలా ఇసుక మట్టి, ఇసుక ఎర్రజెక్కు కలిపి చాలా ఇంట్రెస్ట్ గా పోయించుకుంటారండి డబ్బులు ఎక్కువ ఇచ్చి. అది వీళ్ళకి బాగా ప్లస్ అయిపోయిందండి. ఎప్పుడు అలా వస్తే వాళ్ళకి మనకి సొత్తు తిరుగుతుందండి. అదేమో రాజనగరం పంచాయతీ, ఇదేమో మన కాన్స్టిట్యున్సీ అండి. నువ్వు కింద ఉండి ఏరు బాబు నాగేశ్వర గారు ఎలా వచ్చాడు? సత్యమే ఎలా వచ్చాడు సార్? అందరూ బాటలో ఇవాళ తిరిగి ఎందుకని ఇప్పుడు ఏమి తోలుతలేదు కదా? ఇంకా కాదు, ఇప్పుడు ఈ 3 రోజుల నుంచి లేదు కదా? తెలిసిపోద్ది కదండి. వెంకటేశ్వర ఈవేళ కూడా మట్టి తోలినాయా? మీరు చెప్పింది కరెక్టే. నైట్ అయితే కొంతమంది అలా దిగండి. మొత్తం గ్రూపు పైన కింద వస్తుంది కదా లోతు. ఓ 10 మంది కింద నుంచండి. ఓ బ్యాచ్ డజన్ మంది కిందకి వెళ్ళండి. ఉండండి. జరిగేది ఇక్కడే. ఇదంతా కూడా పాత కింద కాదు. కొంతమంది అలా వచ్చేసి అక్కడ నుంచోండి. ఇక్కడ కూడా కొంతమంది 10 మంది కిందకి సర్వే నెంబరా? నేను వస్తున్నాను, మీటింగ్ లో ఉన్నాను. నేను ఒక్క నిమిషం, నేను ఇంటికి వచ్చేస్తున్నాను. సర్వే నెంబర్ ఇస్తాను. లేదా అది అయిపోయింది. అది పామర్ తోటేమో మాదండి పొలం. ఇదండి చిరంజీవి రెడ్డి గారికి అమ్మేయండి. అది మన చిరంజీవి రెడ్డి గారికి. ఇప్పుడు ఆయన కింద ఆయనేమో గంగమూడి సత్యనారాయణ గారికి అమ్మేయండి. ఆయన గంగమూడి సత్యనారాయణ గారేమో మన సాగర్ డాక్టర్ గారికి అమ్మేయండి. అదే 14 ఎకరాలు.
ఎంత కొన్నాడు? 52 అండి. ఇప్పుడు ఎంత కమ్మింది? ఆ? ఎంత కమ్మింది? 2 ఏళ్ళు అయిందండి. ఆయన పామతోట రండి ప్రెసిడెంట్ గారు. 3 ఏళ్ళు అవుద్దటండి. ఫోటో దిగి ఇది ఎందుకు అక్కర్లేదు, అది అవుతుంది పర్మిషన్ ఉన్నది ఈ పర్మిషన్ లేనిది. పర్మిషన్ లేదు. రండి మీరు ఉండండి, మేము వెళ్తాం. సరే. మేము రావద్దని నువ్వు మా పాటలో ఇక్కడ నుంచి తెలుస్తుందండి మనకి ఇది ఎంత దందా జరిగింది అనేది. ఇప్పుడు ఇది తోలిది ఇదే తోలుతుంటేనే కదా. అయితే ₹1 పైగా సంపాదించుంటారు ఇలా. వాళ్ళకి ఏం సంబంధం, మిషనా గిషనా లారీలు ఏం సంబంధం లేక ట్రిప్ ₹1000 ఇవ్వాలండి. ఎంత లోతుగా ఉందో చూడండి. ఇక అందరూ వెళ్ళండి వెళ్ళండి ఎలా చూపెడుతుంటే. అనపర్తి నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ రోజు రోజుకి కూడా ఎక్కువైపోతుంది. చూసాం ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సహకారంతో బిక్కవోలు మండలం రంగాపురం నుండి బిక్కవోలు అవనండి, అదేవిధంగా ఈ రంగంపేట మండలం నల్లమిల్లి గ్రామం అవనండి, మళ్ళీ రీసెంట్గా ఆ రంగంపేట మండలం పాత వీరంపాలెం గ్రామానికి సంబంధించి అల్లికొండ అల్లిమెట్ట అనే ఈ ప్రాంతం ఏ రకంగా అక్రమ మైనింగ్ అవుతుందో చూడండి. సుమారు 15 నుంచి 20 అడుగులు లోతుకి తవ్వేయడం. ఇది కూడా రామకృష్ణారెడ్డి సహకారంతో అర్ధరాత్రులు ఈ లారీలు అదేవిధంగా ఏవైతే ఉన్నాయో వెహికల్స్ ఇవన్నీ కూడా అర్ధరాత్రులు దొంగచాటుగా తరలించిపోతున్నారు. ఎటువంటి మైనింగ్ పర్మిషన్లో కూడా లేకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు రామకృష్ణారెడ్డి సహకారంతో, అంటే ప్రభుత్వ సొత్తుని ఈ రకంగా దోచుకుంటున్నటువంటి రామకృష్ణారెడ్డే ఈ అక్రమ మైనింగ్లో మొదటి ముద్దాయి అని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ అర్ధరాత్రులు తోలుకుపోవడంతో ఈ గ్రామంలో నుండి రోడ్లు అవనివ్వండి, అదేవిధంగా డ్రైన్లు అవనివ్వండి, అన్నీ కూడా చిన్న భిన్నమైపోతుంది. మరి ఈ రకంగా అక్రమ మైనింగ్ చేస్తున్న రామకృష్ణారెడ్డి వాళ్ళ అనుచరులతో చేస్తున్నాడు. కోట్లాది రూపాయలు
దీనిపైన వస్తుందంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని కోట్లు వెనకేసుకున్నాడు ఈ ఒక్క మెట్టే చాలు ఎన్ని కోట్లు వెనకేసుకున్నారా అన్నది. మరి స్థానికంగా ఎంపీ మరి పురంధేశ్వరి గారు ఉన్నారు. మరి రామకృష్ణారెడ్డి తన పార్టీకి చెందిన వ్యక్తే. రామకృష్ణారెడ్డి చేస్తున్న అవినీతి పురంధేశ్వరి గారు మీకు కనిపిస్తలేదా? లేదంటే మీకు కూడా నెలవారీ మామూళ్ళు రామకృష్ణారెడ్డి ఇస్తున్నాడా? అంటే స్థానికంగా మరి నాయకుల దగ్గర నుంచి రామకృష్ణారెడ్డికి ఏ రకంగా ముడుపులు లేకపోతే ఈ అర్ధరాత్రులు అపరాత్రులు ఎందుకు అక్రమ మైనింగ్ను ఆపు చేయడం లేదు? తనకు ముడుతుంది కాబట్టి ఏ రకంగా అక్రమ మైనింగ్ ఎలా చేసుకున్నా యథేచ్ఛగా దొంగతనంగా ఇక్కడి నుంచి తరలించిపోతున్నారు. అది కూడా మైనింగ్ పర్మిషన్ లేకుండానే దొంగతనంగా చేస్తున్నారు. ఒకవేళ మైనింగ్ పర్మిషన్ ఉండి చేస్తుంటే అది ఒక ఎత్తు. వాళ్ళకు సంబంధించిన అనుయాయులతో ఈ రకంగా మరి దోపిడీ చేయడం అంటే ఎంతవరకు సమంజసం? అదేవిధంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి నిన్ను ఎన్నుకున్నది ఏదైనా ప్రజలకు మంచి చేస్తామని, అంతేగాని ప్రభుత్వానికి సెస్సగట్టకుండా ప్రభుత్వానికి సొమ్ము ఎగ్గొట్టి ప్రజాధనాన్ని ఈ రకంగా లూటీ చేస్తామని మాత్రం ఎవరూ అనుకోలేదు. మరి ఈ రకంగా నువ్వు లూటీ చేస్తుంటే తప్పనిసరిగా నీకు ఏ రకంగా బుద్ధి చెప్పాలో ఆ రకంగా బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ ఒక చెరువు విషయంలో కూడా సుమారు 12 అడుగుల లోతు నువ్వు ఆల్రెడీ తవ్వించేయడం జరిగింది. మేము కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎక్కడా రెస్పాన్స్ అవ్వలేదు. దాంతో మేము హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. తప్పనిసరిగా నువ్వు చేసే అవినీతి కార్యక్రమాలు ఎప్పుడు ఎక్కడ జరిగినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడతాం. అదేవిధంగా ప్రజల దృష్టికి తీసుకొస్తామని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.